రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ అన్న వార్ 2 మూవీ గురించి ఫుల్ గా ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ గానే నాగవంశీ అన్న ఈ వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ గురించి అండ్ దాంతో పాటు ఈ మూవీలో మనకి ఎన్టీఆర్ అన్న నెగిటివ్ షేడ్ లో అయితే కనిపించబోతున్నాడు కదా. జనరల్ గా నెగిటివ్ షేడ్ కాబట్టి ఈ మూవీలో స్క్రీన్ టైం తక్కువ ఉంటదని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటది. దీనిపై కూడా నాగవంశీ అన్న క్లారిఫైయింగ్ గా చెప్పేసి అండ్ నెక్స్ట్ ఈ మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, సో ఈ అప్డేట్స్ అన్నిటిపైన అయితే ఈ వీడియోలో క్లారిఫైయింగ్ గా మాట్లాడదాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ కి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. సో వార్ 2 మూవీ మేకర్స్ అయితే ఆ లెవెల్లో ప్లాన్ చేశారంట ఎన్టీఆర్ అన్న ఎంట్రీని. నెక్స్ట్ ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న 30 మినిట్స్ ఉంటాడు, 45 మినిట్స్ ఉంటాడు అని చాలా మందికి డౌట్ ఉంటది కదా. ఈ డౌట్స్ అన్ని పక్కన పెట్టియండి. ఈ మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ కే మన టైగర్ అన్న అయితే ఎంటర్ అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి మూవీ చివరి దాకా అయితే మామూలుగా ఉండదు. ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ సాంగ్స్ కానీ అండ్ మెయిన్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ సీన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా లైక్ చేయడం వల్ల మీకు ఏమొస్తుందో తెలియదు, కానీ మాకు మాత్రం ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో దానికోసమైనా ప్లీజ్ కొంచెం వీడియోని లైక్ చేయండి అందరూ. నెక్స్ట్ ఇంకా ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే మొత్తం ట్రైలర్ ని అయితే కట్ చేసేసారు. ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వడమే లేట్ అనమాట. సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ దట్ ఈ మూవీ ట్రైలర్ ని అయితే ఇంకో 2 వీక్స్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మరి ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి అండ్ అలానే టైగర్ అన్న ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి.